హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పద్మ వికే. ఈరోజు అయితే బీన్స్ ఆలు అండ్ కసూరి మేతి వేసి అయితే సింపుల్గా ఈజీగా అందరికీ చేసుకునే విధంగా అయితే ఒక రెసిపీ అయితే నేను చేశాను. అదేంటంటే అందరికీ తెలుసు, బీన్స్ ఆలు, ఒక టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి అయితే నేను కర్రీ ప్రిపేర్ చేశాను. ఇది చాలా ఈజీ రెసిపీ అండ్ అందరికి తెలిసి ఉండొచ్చు మేబీ. కాకపోతే నా కుకింగ్ నేను ఇంట్లో ఎలా తయారు చేస్తాను, నేను ఎలా కుకింగ్ చేస్తాను అనే దాని గురించే ఈ వీడియో. నా వీడియో మీకు నచ్చినా, ఒకవేళ బాగా చేసింది అనిపించినా కూడా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల జస్ట్ ఏంటంటే బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. ఓకే, నన్ను ఎంకరేజ్ చేశారు కదా, ఇంకా వీడియోస్ చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. కాబట్టి కంపల్సరీ నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో మీరు నన్ను ఎంకరేజ్ చేసినట్లయితే నేను ఇంకా ఏం చేస్తాను, ఏం జాబ్ చేస్తాను, ఏంటి అనే దాని గురించి కూడా నేను ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఏం లేదు ఫ్రెండ్స్, మీరు అందరు నన్ను ఒక ఎంకరేజ్ చేస్తే చాలు. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇదనమాట. బీన్స్ అయితే ముందుగా మంచిగా కడిగైతే పెట్టేసుకున్నాను. మార్నింగ్ 6:30 కల్లా లేవాల్సిందే ఎవ్రీడే, అది కంపల్సరీ. నైట్ ఎంత లేట్ అయినా సరే 6:30 కల్లా లేసామా, ఫటాఫట్ పిల్లలకి టిఫిన్ కట్టామా, వాళ్ళు వెళ్ళిపోయారా. టిఫిన్ ప్రాసెస్ కూడా నేను చూపిద్దాం అనుకుంటాను కాబట్టి ఫుల్ హడావిడి ఉంటుంది. 8-10 కల్లా పిల్లలు వాళ్ళ డాడీ బయటికి అయితే వెళ్ళిపోవాలి. చాలా హడావిడి ఉంటుంది. ఆ హడావిడిలో వీడియో తీయడం సాధ్యం కాదు, ఎవరు కెమెరా పట్టుకోరు. సో అందుకనమాట నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం రైస్ ఉంటే రైస్ పెట్టేసి, లేదంటే కుకింగ్ ఏదైనా కర్రీ చేయలేదనుకో, మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా తినడానికి ఉండాలంటే కర్రీ అయితే కంపల్సరీ చేయాలి. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి వేడివేడిగా రైస్ పెట్టుకుంటే బెటర్ అని ఒక్కోసారి రైస్ నేను ముందుగా కడిగి పెట్టేస్తాను. సో ఇదన్నమాట. పొయ్యి అయితే వెలిగించుకొని కడాయి పెట్టేసుకున్నాను. ఆనియన్స్, టమాటా, ఆలుగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. కడాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. అందరికీ తెలుసు కదా, ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇంకా పోపు దినుసులు అవి ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు పోపు దినుసు అయితే యాడ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఎవరి ఇష్టాన్ని బట్టి, లేకుంటే ఎవరు ఎంత తినాలనుకుంటే అంత. మ్యాక్సిమం తక్కువ వేసుకుంటేనే బెటర్. మన హెల్త్ మన చేతిలో ఉన్నట్టు ఉంటుంది, మన హెల్త్ని మనం కాపాడుకోవచ్చు. సో ఇదనమాట. జీలకర్ర, ఆవాలు, మెంతులు కాదు కానీ ఇంకా ఏవేవి వేసుకుంటారో అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా యూజ్ చేసి అయితే ఆవాలు, నాకు జీలకర్ర వేయడం అంతగా ఇష్టం ఉండదు. సో మీకు ఇష్టమైతే మీరు యాడ్ చేసుకోండి. కొంచెం ఆవాలు వేగిన తర్వాత మిగతాది ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, నేను దోశపిండి ఎలా ప్రిపేర్ చేస్తానో అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దోశపిండి ప్రిఫర్ చేస్తారు కదా, నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది కూడా నేను నెక్స్ట్ వీడియో చేసి పెడతాను. మీరు నన్ను ఎంకరేజ్ చేయండి. సో ఇదనమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాక కొంచెం బ్రౌన్ షేడ్లోకి వచ్చేంత వరకు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. కొంచెం మగ్గిన తర్వాత మిగతా ఇంకా బీన్స్, ఆలు, టమాటా కూడా యాడ్ చేసుకుందాము. చాలా ఈజీ. కాకపోతే ఏంటంటే అడావిడి పడకుండా ఎక్కువ కారం కానీ సాల్ట్ కానీ ఇవన్నీ యాడ్ చేసుకుంటే కూర పాడవుతుంది. ఏవేవో వేయడం కంటే మనకు తెలిసినవి వేసినా కూడా కూర ఈజీగా అయిపోతుంది. అందరూ అనుకుంటారు ఓ ఏదేదో వేయాలేమో, కన్ఫ్యూజన్ ఏమో. ఏమీ లేదు, చాలా ఈజీ. మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా చేసేసుకోవచ్చు, అందరికి తెలిసిన విషయమే. సో ఇదనమాట. ఇంకొద్దిగా మగ్గనిద్దాము. ఆనియన్స్ ఎంత మగ్గితే కర్రీ అంత గ్రేవీగా మంచిగా రుచిగా ఉంటుంది. చిన్నప్పుడు మ్యాక్సిమం నాకు మ్యారేజ్ అయినప్పుడు అయితే అసలు ఇద్దరికి ఎంత ఉండాలి, నలుగురికి ఎంత ఉండాలి అర్థం కాకపోతుండే. సో ఇప్పుడు మేము 4 మెంబర్స్, పిల్లలు ఇద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు అసలు వాళ్ళకి ఎంత వండినా టక్కునే సెట్ అయిపోతుంది. మరి దేవుడు ఆ విధంగా అయితే ఇచ్చాడనమాట. సో ఇది ఆనియన్స్ మగ్గిపోయాయి కదా, ఇప్పుడు కొద్దిగా పసుపు, కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం పేస్ట్ ప్రతి దాంట్లో కాదు కానీ కొన్ని కూరలలో అయితే వేసుకోవాలి. కొన్ని చాలా కర్రీస్లో వేసుకుంటాము, కొన్ని కర్రీస్లో, రసంలో వాటిలో మాత్రం అల్లం పేస్ట్ వేసుకోము. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. పసుపు మేము ఇంట్లోనే పట్టించుకొని పెట్టుకుంటాము అండ్ అల్లం పేస్ట్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా. ఈ మధ్య నేను పసుపు కూడా దగ్గరుండి పట్టించుకుంటున్నాను. చాలా మంచిగా కలర్ వస్తుంది. కొమ్మలు తీసుకొని ఆడించుకుంటే చాలా డేస్ కూడా వస్తుంది. సో ఇదనమాట. మనం రెడీమేడ్గా తీసుకోవడం కంటే కొన్ని టైం తీసుకొని మన హెల్త్కి సంబంధించి మనం ప్రిపేర్ చేసుకుంటే బెటర్ ఏమో అని నా ఆలోచన. సో ఇదనమాట. మగ్గిపోయింది కదా, ఆలు అండ్ బీన్స్ కూడా మనం యాడ్ చేసుకుందాం.
ఫుల్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. చాలా చాలా లేతగా ఉన్నాయి. అండ్ బీర్నీస్ కాంబినేషన్ అండ్ ఏంలేలా బాగుంటుంది అంటే చపాతీలో కానీ లేకపోతే రైస్లో కానీ చాలా బాగుంటుంది. చపాతీలో సూపర్ ఉంటుంది కాంబినేషన్. లేదనమాట ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం మూత పెట్టేసుకున్నాం అనుకో మగ్గిపోతుంది. చాలా మట్టుకు సిమ్లోనే మగ్గించాలి. ఎమర్జెన్సీగా వాటర్ వేసేసి కారం వేసేసి హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి కూర ఉడకదు, అడుగంటిపోతుంది, రుచి రాదు. సో ఏంటంటే ఇలాంటి వాటిని కొంచెం ఆలుగ బీనీస్ ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే సిమ్లో మగ్గించుకోవాలి. వెజిటేబుల్స్ తొందరగా కుక్ కావాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ముందుగానే. సూపర్గా కుక్ అవుతుంది. ఎక్కువ హరీబరీ అయితే ఏం ఉండదు, మంచిగా కుక్ అవుతుంది. ఈలోపు మనం ఇంకా చిన్న చిన్న పళ్ళు ఉంటాయి కదా, అవి ముగించుకోవచ్చు. నాకైతే సింకులో బాసలు ఉండిపోయినాయి, అవి కొద్దిగా వాష్ చేసుకున్నాను. ఇది సిమ్లో పెట్టేసుకొని అయితే ఇంకా అవి వాష్ చేసుకొని ఇంకా జాడు కూడా ఇల్లు జాడు చేసేసుకుంటే మనకు పని కలిసి వస్తుంది కదా, టక 10 కల్లా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇదనమాట మనము ఎవ్రీడే మనం చేసుకున్న పనే మన ఇంట్లో ఉండేది. బాసలు తోమేసుకోవడం లేదు అని అంటే ఇల్లు క్లీన్ చేసుకోవడం, ఇంకా వీటితోనే అయిపోలేదు. కుకింగ్ అయిపోయిన తర్వాత బట్టలు ఇంకా ఇల్లు కూడా ఉంది. ఈ పని అంతా ముగించుకోసుకుని ఇంకా వేరే మన షాప్కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇదనమాట. ఇంకా కొన్ని ఆలోపు ఏంటంటే సిమ్లో పెట్టుకున్నాను కదా, అది కొద్దిగా మగ్గేంత వరకు మనం ఈ పని కొంచెం కవర్ అవుతుంది అనమాట. అలా ఖాళీగా ఉంటే టైం వేస్ట్ అవుతుంది. సో ఇదనమాట, మ్యాక్సిమం టైం మన కోసం ఆగదు కాబట్టి టైంను మనం ఫాలో అవ్వాల్సిందే. మన లైఫ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి సెకండ్ ప్రతి నిమిషం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరి టైంని అయితే వేస్ట్ చేసుకోవద్దు. ఇది కొన్ని అయితే క్లీన్ చేసుకున్నాను, మళ్ళీ ఇంకా కుకింగ్ చూసుకోవాలి కదా. ఇదనమాట, నేను టకటక వర్క్ అయితే ఫినిష్ చేసుకొని షాప్కి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది కాబట్టి అందుకే ఇంకా కుకింగ్ చేసుకుంటూ అక్కడే ఆగిపోలేను, అట్లానే ఈ వర్క్ చూసుకుంటూ ఇక్కడే ఉండిపోలేను. అన్నీ కవర్ చేసుకుంటూ ఉంటానన్నమాట మ్యాక్సిమం. మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తుంటారా మీరు కూడా? అంతే కదా, మనం ఎంత ఒకటి సాధించాలి ఒకటి చేయాలి అని అనుకున్నప్పుడు కంపల్సరీ అన్నీ ఇష్టంగా రిసీవ్ చేసుకున్నప్పుడు చాలా మంచి ఇంప్రెషన్ ఉంటుంది. కాబట్టి ఇదనమాట, ఇవైతే నేను క్లీన్ చేసేసుకొని సో కొన్ని అయితే క్లీన్ చేసుకున్నాను. పడతాను ఇంకా ఒకసారి కుక్ అయిందా లేదా ఒకసారి చూసుకుందాం. మళ్ళీ ఒకసారి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుంటే ఓకే, మ్యాక్సిమం కుక్ అయింది 80%, ఇంకో 20% ఉంది. అప్పుడు కొంచెం కారం అది వేసుకోవాలండి. ఇంకొద్దిసేపు మగ్గనిద్దాం. ఒక టమాటా వేసుకోవాలి. టమాటా అయితే చాలా పండు టమాటా వేసాను, ఎందుకంటే తొందరగా మగ్గిపోతుంది. ఇదనమాట, ఎంత సిమ్లో మగ్గించుకుంటే అంత టేస్ట్ ఉంటుంది, అంత బాగుంటుంది కూడా కర్రీ. చూసారు కదా, మ్యాక్సిమం మగ్గిపోయింది. నేను టమాటా ఇవన్నీ వేసినప్పుడు వెంటనే మిక్స్ చేయను, నాకు ఇష్టం ఉండదు. ఇట్లా మధ్యలో వేసి కొద్దిసేపు మూత పెట్టేసుకుంటే మంచిగా మగ్గుతుంది, ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. అందుకే నేనైతే వెంటనే కలపను. ఇదనమాట, ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని కారం చూసి వేసుకోండి. ఎవరెవరు ఎంత తింటారు మన ఫ్యామిలీలో దాన్ని బట్టి వేసుకోవాలి. నేను 1.5 స్పూన్ వేసానని మీరు 1.5 వేయాల్సిన అవసరం లేదు. వెజిటేబుల్స్ని బట్టి కర్రీని బట్టి ఇంట్లో కారం ఎక్కువ తక్కువ తినే వాళ్ళని బట్టి అయితే వేసుకోండి. ఇంత వేయాలని అయితే నేను చెప్పలేను, ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి. ఇదనమాట, కారం వేసాను కదా, ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు మగ్గనిచ్చుకుందాం. వెంటనే వాటర్ కూడా యాడ్ చేయొద్దు, కారం కారంగా ఉంటుంది కర్రీ. ఏ కర్రీ అయినా మనం సిమ్లో పెట్టి మగ్గించుకొని మిగతా వర్క్ చూసుకున్నాం అనుకోండి, దాని పని అది చూసుకుంటుంది, ఈజీగా మగ్గిపోతుంది. ఏదో హరీబరీ అన్నీ వేసామా మూత పెట్టామా అనుకో, కారం కారంగా అసలు టేస్ట్ ఉండదు, తినాలనిపించదు. సో ఇది కొద్దిసేపు అయితే మూత పెట్టేసి అయితే కుక్ చేసుకుందాం. నా ఫుల్ వీడియో చూసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మగ్గిపోయింది కదా, ఇప్పుడైతే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుందాం, మంచిగా మిక్స్ చేసుకుందాం. చాలా ఏంటంటే టేస్ట్ చేయలేదనుకో, మన ఇంట్లో జవాన్లు ఉన్నారనమాట మా కిడ్స్, వంకలు పెట్టేస్తారు. ఇక చేసినవుతి మమ్మీ ఫోన్ చూసుకుంటూ, ఇంకా చేసినవుతి ఏం చేసినావు, ఏం చేయాలి హరీబరీ నీ షాప్ అడావిడిలో ఏం చేసినావు, ఇట్లా నన్ను డిస్కరేజ్ చేస్తారనమాట. మా హస్బెండ్ గురించి నా భయం కాదు, మా పిల్లల గురించి. సో ఇదనమాట, వాళ్ళు ఎలా ఉన్నా తింటారు, కానీ ఇప్పుడు భయపడాల్సింది మా కోతులతోనమాట.
ఇది ఒకసారి మగ్గించుకొని ఇంకొద్ది వాటర్ యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి. వీడియో తీయడం కసూరి మెతి కూడా యాడ్ చేసుకోవాలి. కసూరి మెతి చాలామందికి తెలిసి ఉంటుంది, చాలా బెస్ట్ స్మెల్ అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది, మంచి ఫ్లేవర్ని అయితే ఖచ్చితంగా ఇస్తుందని చెప్తున్నా. ప్రతి కర్రీలో యాడ్ చేసుకోవాలబ్బా, ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకా మటన్ చికెన్లో మాత్రం సూపర్ ఫ్లేవర్ ఇది. నేనైతే కసూరి మెతి అయితే డెఫినెట్గా యాడ్ చేస్తాను. మీరు ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే నార్మల్గా కూడా కుక్ చేసుకోండి. కుకింగ్ అయిపోయింది కదా, చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, నేను వండానని కాదు, మీకు చూస్తే తెలిసిపోతుంది కదా. మన ఇంట్లో కూరని మనం పొగడడం కాదు, బాగాలేకపోతే బాగాలేదనే చెప్పేస్తాను. మేమైతే బాగున్నా బాగాలేకపోయినా ఎట్లా చెప్తాం, చెప్పలేం కదా. చాలా మంచిగా అయితే కుక్ అయిందనే చెప్పొచ్చు, చాలా బాగుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇన్నిసార్లు ఎందుకు చెప్తుంది అని మీరు అనుకోవచ్చు, మోటివేషన్ కోసం. ఎంకరేజ్మెంట్ చాలా అవసరం కదా ఎవరికైనా. కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఇచ్చినా, బూస్టప్ ఇచ్చినా చాలా మంచిగా అనిపిస్తుంది. మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా అవసరం. ఇదనమాట, కుకింగ్ అయితే కంప్లీట్ అవ్వచ్చింది. సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చూసుకున్నాను, సాల్ట్ బరాబర్ సరిపోయింది, సూపర్గా కుదిరింది. నేను చెప్తున్నాను కాదు, అసలు ఫేక్ అయితే అంతకన్నా కాదు. మీకు నచ్చినట్లయితే నా వీడియో. సో ఇదనమాట, కర్రీ అయితే మొత్తానికి ఫినిష్ అయిపోయింది. ఒక బౌల్లోకి అయితే తీసుకోవడమే. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఎవ్రీ టైం అయితే ఇలా తీయను, ఎందుకంటే టైం సరిపోదు నాకు. ఇప్పుడు కొంచెం టైం ఉంది కాబట్టి నేను ఇంకా బౌల్లోకి ఎత్తి ఉన్న కడాయిని కూడా వాష్ చేసి ఇంకా ఇల్లు క్లీనింగ్ చేసుకొని బకెటెడ్ బట్టలు ఉన్నాయి అవన్నీ ఉతికి వెళ్ళాలి. సో ఇదనమాట, ఫైనల్గా అయితే కర్రీ ఫినిష్ అయ్యింది. మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి ఫస్ట్. సో ఇదనమాట, డెఫినెట్గా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా చాలా బాగా కుదిరింది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఫుల్ వీడియో చూసిన వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్.